My dear friends, inhale, exhale, inhale, exhale. మీ మదర్హుడ్లో అబార్షన్ జరిగిన పిల్లల్ని మనం అబార్షన్ చేయించుకున్న పాస్ట్ లైఫ్లోంచి మన లీనియేజ్లో ఎవరైనా అబార్షన్ చేయించుకున్నా అది మన రెస్పాన్సిబిలిటీ. ఆ ఎనర్జీస్ మన ఊంబ్లో మన లైఫ్ ఫోర్స్ ఎనర్జీని ఫ్లో అవనివ్వకుండా ఆగుతాయి. దానివల్ల వేరియస్ హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ అన్నిట్లో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు మెడిటేషన్లో అబార్టెడ్ చిల్డ్రన్, అబార్షన్ చేయించుకున్న చిల్డ్రన్ని ఎలా హీల్ చేసి లైఫ్ ఫోర్స్ ఎనర్జీని ఎంత బ్యూటిఫుల్గా ఫ్లో చేయవచ్చు అనేది చూద్దాం. ఇమాజిన్ మీరు ఒక బ్యూటిఫుల్ హౌస్లో, సేక్రల్ చక్రాలో హౌస్లో ఉన్నారు. ఎంటర్ అయ్యారు మీ హౌస్లోకి. మీరు ఒకవైపు బ్యూటిఫుల్ లైట్ బలూన్స్ని చూస్తున్నారు. ఆ బలూన్స్ అన్నీ కూడా పాస్ట్ లైఫ్ టైమ్స్ నుంచి, లీనియేజ్ నుంచి ఈ లైఫ్లోవి అబార్షన్కి గురైన సోల్స్, పిల్లల బలూన్స్ ఉన్నాయి. అక్కడ బలూన్ రూపంలో ఉన్నాయి. ఒక లైట్ బలూన్స్ అవన్నీ. మీరు వాళ్ళన్నీ యంగ్, చిన్న చిన్న మంత్లో ఇమీడియట్గా వెళ్ళిపోతారు. వాళ్ళని కూడా దాంట్లో యాడ్ చేయవచ్చు. మంత్స్ బేబీ అంటే ఒకసారి డెలివరీ అయిన తర్వాత వితిన్ అ మంత్ కూడా అబార్షన్ అయిపోయి 1 మంత్లో బేబీ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ గ్రూప్లోకి తీసుకురావచ్చు. అబార్షన్ యాజ్ వెల్ యాజ్ పుట్టిన 1 మంత్కి వెళ్ళిపోయిన వాళ్ళు. వన్స్ దే ఆర్ డైడ్ టూ ఎర్లీ, చాలా ఎర్లీగా చనిపోయిన పిల్లలు, లేకపోతే స్టిల్ బర్త్ ఉంటుంది బట్ స్టిల్ చనిపోయి పుడతారు. ఈ చిల్డ్రన్ అందరూ నాట్ ఫుల్లీ యాంకర్డ్. వాళ్ళ గ్రేటెస్ట్ డిజైర్ ఏంటంటే మన లీనియేజ్లో స్పేస్ ఇవ్వమని అడుగుతున్నారు. మన లీనియేజ్లో ఫిజికల్ బాడీలో ఉండాలి అని వాళ్ళు అడుగుతున్నారు. సో మీరు ఏం చేయాలంటే ఇమాజిన్ మీ లీనియేజ్ అంతా సీక్వెన్స్ ఆఫ్ పీపుల్ ఒక లైన్లో ఉంచున్నట్టుగా చూడండి. ఒక రోలో వాళ్ళందరూ ఉంచినట్టుగా విజువలైజ్ చేసుకోండి. ఈ బీయింగ్స్ ఎవరైతే ఈ క్యూలో ఉన్న అబార్టెడ్ లైట్స్, బాల్స్ అందరినీ వాళ్ళని ఆ లీనియేజ్లో ఉన్న ర్యాండమ్ క్యూలో మీరు ఇన్సర్ట్ చేయండి. అంటే ఒక్కొక్క స్లాట్లో వాళ్ళని మధ్యలో పెట్టండి. బ్యూటిఫుల్గా అందరూ గ్రౌండ్ మీద ఉన్నారు, బట్ దే ఆర్ ఇన్ ద ఎయిర్లో ఉన్నారు. సో వీళ్ళని పర్టికులర్గా తీసుకొచ్చి వాళ్ళని పెట్టాలి అంటే మీరు పెట్టడం వల్లే సాధ్యమవుతుంది. లైన్లో, లీనియేజ్లో వెళ్ళండి. మీరు 2 లీనియేజ్లో ఉన్న మనుషుల మధ్యకి ఇలా తీసి వాళ్ళని జస్ట్ హ్యాండ్స్ తోటి సెపరేట్ చేసి వాళ్ళని పెట్టండి. ఈ బాల్ ఆఫ్ లైట్ని, ఏదైతే గోల్డెన్ బాల్ ఆఫ్ లైట్ ఉందో, మీరు అబార్షన్ చేసిన బేబీస్, జస్ట్ విజువలైజేషన్, ఇదంతా కూడా మీ విజువలైజేషన్. వెళ్ళి అక్కడ
అబార్టెడ్ చైల్డ్ని ఇన్సర్ట్ చేయండి, మిడిల్ గ్రౌండ్లో డ్రాప్ చేయండి. ఆ బాల్ని స్పేస్ ఇవ్వండి, రూట్ చేయండి వాళ్ళని భూమి మీద. ఇమాజిన్ చేయండి, ఎవరైతే మీరు చేయగానే అందరూ ఎంతమంది షోనప్పు అంటే మనకి ఎన్నో లైఫ్స్ నుంచి వస్తున్నాం, ఎంతో లీనియేజ్లోంచి కూడా ఈ అబార్షన్స్ని మనం ఫేస్ చేసి ఉండవచ్చు. సో వీటన్నిటిని మనం తీసుకొని ఆ లైన్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. మనం చెయ్యక్కర్లేదు, వాటికి తెలుసు లీనియేజ్లో వాటి ప్లేస్ ఏంటో. ఆ బేబీస్కి రెండిటి మధ్య మీరు పెట్టండి, వాళ్ళకి ఓపెనింగ్ ఇవ్వండి, క్రియేట్ ద రూమ్ లీనియేజ్లో. ఈ గ్లోబ్స్ ఆఫ్ లైట్ని వాళ్ళ బాటమ్కి వాళ్ళని పెట్టండి. జస్ట్ విజువలైజ్, ఇమాజిన్ ఆ లైట్స్ లిటిల్ బేబీస్ లాగా తయారైనాయి. విజువలైజ్ లిటిల్ బేబీస్ అయినాయి, చిన్న చిన్న ఫీట్, బుజ్జి హ్యాండ్స్, లిటిల్ హెయిర్ వచ్చింది, బ్యూటిఫుల్ క్యూట్గా తయారయ్యారు. అండ్ స్మైలింగ్, చిన్న చిన్న టీత్ ఉన్నాయి వాళ్ళకి. వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ దే ఆర్ టు యూ, క్యూట్గా తయారయ్యారు. వాచ్ చేయండి, గ్లోబ్స్ ఆఫ్ లైట్ లిటరల్గా యాక్చువల్గా బేబీస్గా తయారయ్యారు. జస్ట్ విజువలైజ్. ఆల్ ఆఫ్ అ సడన్ ఈ బేబీస్ వాళ్ళందరూ వాటంతట అవే నుంచుంటున్నాయి. ఆ బేబీస్ నుంచున్నారు, వాళ్ళందరూ రెండు కాళ్ళ మీద నుంచున్నారు. దే హ్యావ్ ద ప్రాపర్ ఫీట్, వాళ్ళు నుంచున్నారు చక్కగా. లీనియేజ్లో మదర్ గాయా మీద, భూమాత మీద మీరు పెట్టగానే వాళ్ళు లేచి నుంచున్నారు. విజువలైజేషన్ మీరు నోటీస్ చేయండి. ఈ బేబీస్ వాళ్ళ ముందున్న మనుషుల్ని వాళ్ళ వెనకాలని యాక్టివేట్ చేస్తున్నారు. అంటే హ్యాపీగా రెయిన్బో లైట్ తోటి యాక్టివేట్ చేస్తున్నారు. వాళ్ళ హార్ట్లోంచి రెయిన్బో లైట్ వస్తుంది, ముందు మనుషులకి వెనక మనుషులకి కనెక్ట్ అవుతుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అండ్ బ్యాక్. వాళ్ళ ఎంతో బ్యూటిఫుల్ ప్యాషన్లో, ఇంట్రెస్టింగ్ ప్యాషన్లో వాళ్ళు గ్లో అవుతున్నారు. ఈ పిల్లలు వేవ్స్ ఆఫ్ లైట్ని బ్యూటిఫుల్గా అప్ అండ్ డౌన్ లీనియేజ్ మొత్తానికి వాళ్ళు ఎనర్జీని ఇస్తున్నారు. దేర్ ఈజ్ ఎ హ్యూజ్ న్యూ లైఫ్ ఫోర్స్ లీనియేజ్కి ఇస్తున్నారు వీళ్ళు. ఇక్కడ లీనియేజ్లో ఏ అబార్షన్ అయినా ఆ లీనియేజ్ లైట్ కొంచెం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఆ బ్యూటిఫుల్ సోల్స్ని తీసుకెళ్ళి గ్రౌండ్ చేస్తారో లీనియేజ్ మొత్తం మళ్ళీ కలర్ అవుతుంది. సో యువర్ లీనియేజ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ వండర్ఫుల్. డియర్ చైల్డ్, ఐ వెల్కమ్ యూ. నా లీనియేజ్లోకి నిన్ను వెల్కమ్ చేస్తున్నాను డియర్ చైల్డ్, ఫుల్లీ వెల్కమ్ చేస్తున్నాను. రూమ్ ఉంది చైల్డ్ నీకోసం. దెర్ ఈజ్ అ స్పేస్ ఫర్ యూ. నీకోసం ప్లేస్ ఉంది మై డియర్ చైల్డ్ లీనియేజ్లో. నిన్ను నేను హోల్ హార్టెడ్లీ ఇన్వైట్ చేస్తున్నాను. నా ఫ్యామిలీని జాయిన్ అవ్వడానికి నిన్ను నేను ఇన్వైట్ చేస్తున్నాను. వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ అమేజింగ్ ఎనర్జీగా ఇన్వైట్ చేస్తున్నాను. నేను నిన్ను లవ్ చేస్తున్నాను సో సో మచ్. నువ్వు డిజర్వ్ నాన్న. బాడీ చేయబడాలి నువ్వు ఇలాగే. ఈ లీనియేజ్ని లైట్ చేస్తున్నావు. నేను చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. లీనియేజ్లో ప్లేస్ తీసుకొని లైటప్ చేసినందుకు లీనియేజ్ని. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ నీ ఎనర్జీని, నీ గిఫ్ట్స్ని లీనియేజ్కి ఇచ్చినందుకు. ప్లీజ్ నో మై డియర్ చైల్డ్, నువ్వు అప్రిషియేట్ చేయబడ్డావు. నువ్వు యు ఆర్ సీన్ సో మచ్. ఐ లవ్ యూ మై డియర్ లవ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు తీసుకో, నీకెంత రూమ్ కావాలంటే అంత రూమ్ తీసుకో ఈ లీనియేజ్లో.
మా లీనియేజ్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్స్ యూ. మీరు యూ కెన్ క్రియేట్ అ హోమ్. నీకోసం నువ్వు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు హోమ్. నువ్వు నాకు కావాలి నాన్న, అండ్ యూ బిలాంగ్ టు దిస్ లీనియేజ్. నువ్వు బిలాంగ్, అందరికీ కావాలి. వెల్కమ్ హోమ్ మై డియర్ చైల్డ్, వెల్కమ్ హోమ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వచ్చినందుకు, మా లీనియేజ్ని ఇంత షైన్ చేసినందుకు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. I'm sorry, please forgive me. Thank you. I love you, child.